హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రిమైనింగ్ నెంబర్స్ అయితే నేర్చుకుందాం. సో ఇక్కడ 20 నుంచి స్టార్ట్ చేద్దాం. 20 2ని ఏమంటారు? స్వై అంటారు. స్వై కాస్త ఇక్కడ స్వాన్గా మారుతుంది. ఇప్పుడు కామన్గా సిగ్ యాడ్ చేసుకోవాలి ప్రతిదానికి. 30 ఉంటే 3ని ఏమంటారు? ద్రై. ద్రై ప్లస్ సిగ్, ద్రై సిగ్ 30 అయిపోతుంది. 4ని ఏమంటారు? ఫియర్. 40 కాబట్టి ఫియర్ సిగ్ 40 అయిపోతుంది. అట్లా అనమాట. సో ఇంకా ఏంటంటే 21 అంటాం. ఇక్కడ జర్మన్లో మనం ఇంగ్లీష్లో ఎట్లా స్టార్ట్ చేస్తాం? 20ని ఫస్ట్ అంటాము, తర్వాత 1ని తర్వాత యాడ్ చేసుకుంటాం. 21 అంటాం. ఇక్కడ జర్మనీలో మనకు రివర్స్ అవుతుంది. ఫస్ట్ 1ని ముందుకేసి స్వాన్సిగ్ అంటే 20ని లాస్ట్కి వేస్తారు. ఎట్లా అంటే ఐన్ ఉండ్ స్వాన్సిగ్. కామన్గా మధ్యలో ఉండ్ 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 అని యాడ్ చేస్తారు. ఉండ్ అంటే అండ్. అంటే ఇప్పుడు తెలుగులో చెప్పాలంటే ఐన్ ఉండ్ స్వాన్సిగ్ అంటే 1 అండ్ 20, 1 మరియు 20 అన్నట్టు, 1 20 అట్లా రివర్స్లో వస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఇట్లా డివైడ్ చేసుకుని, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం కావడానికి చెప్తున్నా. ఐన్ und 20, స్వై und 20 22, drei und 20 23, 4 und 20 24, 5 und 20 25. ఇట్లానే మీరు అప్ టు 90 వరకు రాసుకోవచ్చు. మీకు అర్థం కావడానికి 0 నుంచి 100 వరకు అయితే ఈ పిక్చర్ అయితే యాడ్ చేశాను కలర్స్తోని. మీకు ఈజీగా అర్థమైపోతుంది ఏ వర్డ్స్ కట్ అవుతున్నాయి. ఇప్పుడు 17 చూసుకుంటే 7ని జీబెన్ అంటాం. ఇక్కడ జీబెన్లో ఈఎన్ కట్ అయిపోయింది, జీప్ సేన్ అయ్యింది. జెక్స్లో 16లో ఏమైంది? ఎస్ కట్ అయింది. ఇట్లా అనమాట. ఇప్పుడు 21లో చూసుకుంటే ఐన్స్, వన్ ఐన్స్ అంటాము. ఇక్కడ 21కి వచ్చేవరకు ఐన్ und 20 అట్లా కట్ అవుతూ ఉంటాయి. కొన్ని ఎందుకు తీసేసారో మనకు రూల్స్ అయితే లేవు. జర్మన్లో చాలా వరకు అయితే రూల్స్ ఉండవు లాంగ్వేజ్ లెర్నింగ్లో, గ్రామర్లో కానీ కొన్ని ప్లేసెస్, కొన్ని సిచ్యువేషన్స్లో. సో మనం వాటన్నింటినీ బండగుర్తు పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఈ కలర్స్ను బట్టి మీరు అర్థం చేసుకొని వీటిని అయితే ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ప్రాక్టీస్ కోసం ఏం చేస్తారంటే మీ ఫోన్ నంబర్స్ రాసుకొని వాటిని, మీ ఫోన్ నంబర్స్ని జర్మన్లో ప్రాక్టీస్ చేయండి. అండ్ నంబర్స్ని ర్యాండమ్గా నంబర్స్ 77, 71, 80, 90 అట్లా ర్యాండమ్గా రాసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఇవి కొంచెం నేర్చుకోవడం కష్టంగానే ఉంటుంది, బట్ డైలీ ప్రాక్టీస్ చేయండి. ఛానల్ని ఫాలో చేయండి.